హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇదొచ్చి సాటర్డే రోజు. సాటర్డే అంటేనే పీస్ఫుల్ డే అనమాట. దీపం ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే హాఫ్ డే స్కూలు, ఆ రోజు లంచ్ ఇవ్వక్కర్లేదు. ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేస్తాను ఆఫ్టర్నూన్ 12:30 అవ్వగానే. ఇంకా నేను ప్రశాంతంగా దీపం పెట్టేసుకున్నాను. మార్గశిర మాసం కాబట్టి లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇలా సువాసన పువ్వులు, తులసిమాలన్నీ అలంకరించి దీపారాధన అయితే చేసేసాను. ఇంకా ఉత్తి రోజుల్లో నేను నార్మల్ డేస్‌లో కొంచెం హడావిడిగా పెట్టినా సరే, ఈ సాటర్డే వచ్చేసరికి కొంచెం పీస్‌ఫుల్‌గా, మనశ్శాంతిగా పెట్టుకోవచ్చు. లంచ్ అది చేయక్కర్లేదు. టైంతో అంటే టైం అయిపోతుంది, వెంటనే వంట చేయాలి అని చెప్పి ఇదేం ఉండదు. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి సివిల్ డ్రెస్సెస్ కూడా కదా, అందుకే హెడ్ బాత్లు అవి చేయించి రెడీ చేయించి పంపించేస్తున్నాను స్కూల్‌కి. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నిదానంగా నా వర్క్స్ చేస్తాను. ఇంకా సెలవులు కూడా ఇచ్చేసినట్టున్నారు. ఇంకా మండే ఒక రోజు ఉంటుందేమో. ఇంకా స్కూల్ నుంచి మెసేజ్ అది ఏం రాలేదు, అనౌన్స్ చేయలేదన్నమాట. సో మేబీ కొంతమంది చెప్పడం ద్వారా తెలిసింది నాకు, ట్యూస్డే నుంచి మేబీ హాలిడేస్ ఉంటాయి అని చెప్పి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకంతే, పండగ మనకి ముందే వచ్చేసినట్టే. ఇంకా నేను హౌస్ దులపడం అది పెట్టుకోలేదు. ఈ సాటర్డే చేద్దామని ఊరుకున్నాను. సో ఇక అవి కూడా వర్క్స్ చేయాలి. ఇంకా హడావిడి అయిపోతుంది. ఈ వ్లాగ్ ఆల్రెడీ షూట్ చేసింది ఉంది కదా, పోస్ట్ చేసేస్తాను. మేబీ వ్లాగ్స్ డిలే చేస్తాను, చూడాలి. వ్లాగ్స్ చేయడానికి తీరుకుంటుందో ఉండదో చూడాలి. ఫస్ట్ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా వంట చేసేస్తున్నా. ఈరోజు వచ్చేసరికి నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను అండ్ చిక్కుడుకాయ కారం పెట్టిన కూర చేస్తున్నాను. సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయలు ఒలిచిపెట్టేసుకుని ఉంటే, కూర కారం రెడీగా ఉంటే, అన్నంలోకి నలుగురు అది వచ్చిన, ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి మేమైతే వెజిటేరియన్స్. ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వెజ్ తింటారు కదా ఒక్కొక్కసారి. పండగలో వెజ్ ఎవరు తినరేమోలేండి. ఈ సంక్రాంతికి అసలు తినరు. బట్ ఎవరైనా ఏదైనా వెజ్ తినేటప్పుడు ఎక్కువ మంది పండగకి చుట్టాలు అవి వచ్చిన వెజ్ కర్రీస్ చేసుకోవాలనుకున్నా ఇలా కారం పెట్టిన కర్రీస్ అవి కారం రెడీగా ఉంటే చిటికలో చేసేసుకోవచ్చు. అది కూడా మెథడ్ నేను చూపిస్తాను ఇందులో. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలని ఒక 10 నిమిషాల పాటు ఉడకపెట్టేసేయాలి. ఇలా కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఉడకపెట్టేసుకుంటున్నాను. జస్ట్ 4-5 పొంగులు వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకుంటే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత మనం నీళ్ళన్నీ వాడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఏమో దొండకాయ, ఈ కూరకారం కర్రీ కాబట్టి వేపుడు చేస్తున్నాను, దొండకాయ వేపుడు. అండ్ ఆల్రెడీ మామిడికాయ పప్పు చేశాను, పక్కన పెట్టేశాను. రైస్ కూడా వండేసాను. ఈ 2 కూరలు వండేస్తే వంట అయిపోతుంది. సో దొండకాయ వేపుడు అయితే సిమ్లో పెట్టుకుని మెల్లగా వేయించుకుంటున్నాను, ఎక్కువ టైం పడుతుంది కదా. దొండకాయ వేపుడు అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. చూసారు కదా, కనబడుతుంది. బట్టలు ఇప్పమని అవి ఇవి చేస్తున్నారు. సో వాళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కర్రీస్, అన్నం అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఈ కూర కూడా అయిపోతే ఇంకా వంట అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చి చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టేసిన తర్వాత నీళ్ళన్నీ వాడి చేసుకోవాలన్నాను కదా, నీళ్ళన్నీ వాడి చేసేసి పక్కన పెట్టేసుకుని ఆనియన్స్, టమాటాస్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనం లేట్ అయినా సరే, ఓపిక లేకపోయినా, కొంచెం నీరసంగా వంట బద్ధకించి చేయాలనిపించిపోయిన ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, ఇలా కూరకారంతో చేసిన కర్రీస్ అయితే మేము ఎక్కువగా ప్రిపేర్ చేసేస్తాను నేను. వంకాయ కారం పెట్టిన కూర, ఏదో కూర కారం రెడీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా చేసేసుకొని కొంచెం ఏదో ఒక పప్పు పులుసు లాంటిదో లేకపోతే చారు కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాం అట్లాగా. సో ఎక్కువగా రెగ్యులర్గా పప్పులు చేసుకున్నప్పుడు ఇట్లా ఒకసారి చారు, మెంతి మజ్జిగ ఇలాంటివి పెట్టుకుంటూ మేనేజ్ చేస్తాను. డైలీ పప్పు అయితే తినము, 2 డేస్కి ఒకసారి అట్లా పెట్టుకుంటాము. సో ఈసారి మామిడికాయలు ఉన్నాయి, బాగా ఫ్రెష్గా బాగున్నాయి, పుల్లగా బాగుంది మామిడికాయ అని సరే మామిడికాయ పప్పు చేసేసాను. ఈ సాటర్డే అంటే చూసారు కదా, నా పక్కన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవి వంట చేసిన తర్వాత షింక్లోనే తోముతున్నాను ఈ మధ్య. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా
ఉల్లిపాయ వేసేసుకుని తర్వాత టమాటాలు కూడా వేసుకుని కాసేపు అలా మూత పెట్టకుండా మగ్గిచ్చేస్తున్నాను. తర్వాత వెంటనే ఈ చిక్కుడుకాయలు ఉడకపెట్టినవి కూడా వేసేసుకుని పసుపు ఉప్పు వేసేస్తే టమాటా మగ్గిపోతుంది కదా. సో ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తే తొందరగా మగ్గుతుంది కాబట్టి టమాటా వేసేస్తున్నాను. అండ్ చిక్కుడుకాయ అయితే రకరకాలుగా చేయొచ్చు. ఒకసారి ఫ్రై చేసుకున్నాము అంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుని గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి కూర కారం చేస్తున్నాను కదా, కారం పెట్టిన కూర చేసుకోవచ్చు. రకరకాలుగా చేయొచ్చు. అంటే ఎప్పుడు ఒకే టైప్ కాకుండా ఇలా వచ్చేసరికి వాటర్ అది వేయను, నేను వాటర్ వేయకుండా చేస్తున్నాను. ఉడకపెట్టేసాను కాబట్టి ఇందులో అస్సలు వాటర్ వేయను. చెప్పాను కదా లంచ్ టైం అయిపోయింది అనుకో, ఇలా సింపుల్ మెథడ్స్ అవి ఫాలో అయిపోతాను. ఓకే, తినడానికి టేస్టీగాను ఉంటుంది, కొంచెం ఫాస్ట్గాను అవుతుంది. ఇక్కడ చిక్కుడుకాయలు టమాటాలు బాగా దగ్గరగా నూనె తేరిపోయిన తర్వాత ఈ కూర కారం వేసేస్తాను. ఈ కూర కారం ఎలా చేసుకోవాలి అన్నది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో పప్పులతో అన్ని రకాల పప్పులతోనూ వేయించుకుని కూర కారం ఎండుమిరపకాయలతో చేసుకుంటాం కాబట్టి ఏ కూరలో వేసినా కూర టేస్టీగా కమ్మగా ఉంటుంది. కూర కారమే కాకుండా కొంచెం పచ్చికారం కూడా వేసాను, స్పైసీగా బాగుంటుంది అని చెప్పి. ఇంకా కారం అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి కాసేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం కష్టమే అవుతుంది. పిల్లలు ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వాళ్ళు టీవీ సౌండ్స్ అవి పెట్టేసి తలుపులు అవి తీసేస్తారు. ఇంకా నైట్ వరకు పడుకోరు, 11:30 అలాగా హాలిడేస్ ఉంటే. సో కొంచెం వీడియోస్ అన్నవి డిలే అవుతాయి. ఒకవేళ డిలే అయితే కనుక ఎప్పుడప్పుడు నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి ఛానల్ని సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి నా వీడియోస్ వచ్చాయా లేదా నోటిఫికేషన్స్ చూడండి. నచ్చితే వీడియోస్కి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ప్లీజ్ అండి. ఇంకా మనకి సంక్రాంతి పండగ అంటే పిండి వంటలు, ఇల్లు దులుపుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, చాలా పనులు అవన్నీను. సో అందరికీ అయ్యాయా ఏంటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మేము సాయంత్రం పువ్వులు అవి తెచ్చుకోవడానికి ఇలా వెళ్తామన్నమాట. వెళ్ళే దారిలోనే అమ్మవారి మార్గశిర మాసం కదా, మహాలక్ష్మీదేవి కనక మహాలక్ష్మి తల్లి గుడి దారిలో వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్తాము. సో ఇలా వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. వైజాగ్లో కనక మహాలక్ష్మి తల్లికి గోపురం ఉండదు కదా, అలా ఎండకెండి వానకి తడిచి అలా ఉంటుంది కదా, సేమ్ అట్లాగే మనకి ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ చిరంజీవి బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ ఉంది ఈ టెంపుల్. అమ్మవారి మార్గశిర మాసం అంతా బాగా చేస్తున్నారు. ఇంకా రాజమండ్రిలో ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంకా తెలియని వాళ్ళైతే దర్శించుకోండి అమ్మవారిని. సో ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.